నది స్నానం ఆచరించి పోలి ఒత్తులు నదిలో వదులుతూ ఉంటారు కదండి. సో నది స్నానం ఆచరించలేని వాళ్ళు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో చూద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో పోలి పాడ్యమ రోజు మార్నింగ్ 4 o'clock అయిందండి. అంతా చీకటిగానే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా నేను బయట లైటింగ్ అయితే పెట్టుకుంటాను కదండి. సో ఇంకా మార్నింగ్ ఇల్లంతా కూడా నీట్గా మాఫ్ పెట్టేసుకొని బయటంతా కూడా చిమ్మేసి నీట్గా అయితే తుడిచేసుకున్నాను. సో ఎందుకంటే మనం వాకిట్లో కూడా ముగ్గు వేసుకుంటే అందంగా కనిపించడమే కాదండి, ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది కదా. శుభ్రంగా తలంటి స్నానం చేసి వచ్చి గడపనైతే మనం ముందుగా పూజించుకోవాలిగా. అంటే పసుపు కుంకుమలతో ఈ విధంగా అలంకరణ అయితే చేసుకోవాలండి. అయితే పోలి పాడ్యం అనే కాదండి, ఏ ఫెస్టివల్ అయినా లేకుంటే ఫ్రైడే అయినా సరే కొంచెం స్పెషల్గా ఉండాలి అంటే నేను ఈ విధంగానే గడపకి పసుపు రాసేసి బొట్లు పెట్టేస్తూ ఉంటాను. సో అయితే పోలి పాడ్యమే స్పెషల్ ఏంటో కూడా తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసిన విధంగా అయితే నేను కొంచెం వివరిస్తానండి. సో తప్పులుంటే క్షమించండి. ఈ విధంగా నేను మీతో మాట్లాడుకుంటూ కూడా పూజ చేసుకున్నట్లయితే 2 పనులు అయినట్లు ఉంటుంది కదండి. అందుకోసమే పోలి పాడ్యమి రోజు ముందుగా అందరూ కూడా నది స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి నదిలోని పోలి ఒత్తులు వదులుతారండి. ఆ తర్వాత మీరు 365 ఒత్తులు ఉంటాయి కదా, అవి వెలిగించలేని వాళ్ళు ఉంటే అవి ఫ్యామిలీ మొత్తానికి కలిపి కూడా ఒక్కొక్కరికి 365 ఒత్తులు చొప్పున ఎంతమంది ఉంటే ఫ్యామిలీలో అంతమంది ఒక్కరే వెలిగించవచ్చండి. సంవత్సరం మొత్తం పూజ చేయలేని ఫలితం ఆ ఒక్కరోజు చేసిన ఫలితం లభిస్తుందండి. అదేవిధంగా పోలి ఒత్తులు అంటే కార్తీక మాసంలో ఏదైనా కొంచెం ఇబ్బంది కలిగి పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి. అంటే అవన్నీ కూడా కొంతమంది ఏంటంటే కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి పూజలు చేసేటప్పుడు. వాళ్ళకి కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అంతా కూడా కంప్లీట్ చేసి కార్తీక మాసం మొత్తం పూజ చేశాము అనేది ఉండాలంటే ఈ పోలి పాడ్యమి రోజు 33 ఒత్తులు కలిపి ఒకటే ఒత్తిగా తయారు చేసుకోవచ్చండి. లేకుంటే ఒక 10 ఒత్తులు అలా కలిపేసి మొత్తం 33 వచ్చేటట్లుగా అరటి తొప్పలో పెట్టేసి వెలిగించి మనం నదిలో వదలొచ్చు. అయితే ఈ పోలి పాడ్యమి అనే పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా మీకు వివరిస్తానండి. సో చాలామంది ఏంటంటే అరటి తొప్పలు లేని వాళ్ళు ఎలా వెలిగించాలి ఏంటి అనేది కూడా చూద్దామండి ఈ వీడియోలో. అయితే ఎక్కువ అట్టహాసాలకు ఆడంబరాలకు పోయి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళదే స్వీకరిస్తానని ఎక్కడా కూడా భగవంతుడు చెప్పలేదండి. నిండు మనసుతో ఒక ఒత్తి వెలిగించి దీపం పెట్టినా, ఏకోపచారంతో ఒక్క నమస్కారం చేసినా ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి. సో అయితే చాలామంది ఎంతో వైభవంగా అట్టహాసంగా పూజలు చేసినా వాళ్ళ మనసు నిండుగా లేకపోయినట్లయితే భగవంతుడు ఆ పూజని అస్సలు స్వీకరించడండి. సో కంపల్సరిగా మీరు నిండు మనసుతో మీ శ్రమకు తగినట్లుగానే పూజనైతే ఆచరించవచ్చు. ఇంట్లో ఏ చిన్న పూజ అయినా సరే ముందుగా మనం గుమ్మాన్ని అయితే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి. మన పెద్దవాళ్ళు ఎందుకు ఆచార సాంప్రదాయాలు పెట్టారో తెలియదు కానీ ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉండేటట్లుగా పెడుతూ ఉంటారండి. సో గుమ్మాలు చెదలు పట్టుకోకుండా యాంటీబయాటిక్గా కూడా యూజ్ అవుతుందండి ఈ పసుపు రాయటం వల్ల. అంతేకాకుండా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా ఎక్కడైతే శుభ్రత శుచి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సో అందుకోసం కూడా మనం ఈ విధంగా పసుపు కుంకుమలతో అలంకరణ అయితే చేస్తూ ఉంటాము. గడప దగ్గరే కాదండి, గడపకి ఇరు సైడ్లో కూడా కొంచెం పసుపు రాసి ముగ్గులు వేసుకుంటే అందంగా కనిపిస్తుందని నాకు వచ్చినట్లుగా వేశాను. బియ్యం పిండితో వేయటం వల్ల సరిగ్గా రాలేదండి. వాకిట్లో కూడా స్పెషల్గా కనిపించడం కోసం స్పెషల్గా ఉండే ముగ్గు అంటే నాకు వచ్చిన ముగ్గుల్లోనే కొంచెం స్పెషల్గా ఉండటం కోసం ఈ విధంగా అయితే ముగ్గు వేసేసుకున్నాను. సో దీంట్లో పసుపు కుంకుమ పూలతో డెకరేషన్ చేసేసుకుంటానండి. సో ఏది ఏమైనా సరే మనం ముగ్గు ఎంత అందంగా ఎంత చిన్నది వేసినా కూడా అందులో పసుపు కుంకుమలు వేసిన తర్వాత వచ్చే కళ వేరండి.
ఆ తర్వాత పూలతో అలంకరణ చేస్తే ఇంకా కళగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. గుమ్మానికి వాకిట్లో ఈ విధంగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేస్తే చాలా చాలా నిండుగా ఉంటుంది కదండి. సో ఆ తర్వాత నిత్య పూజ చేసుకొని పోలి పాడ్యమి ఒత్తులు వెలిగించి ఆ తర్వాత మనం కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. అయితే ఆ 365 ఒత్తులు వెలిగించలేని వాళ్ళు ఈ పోలి పాడ్యమి రోజే మీరు ఎవరి పేరు మీదైనా వెలిగించాలి అనుకున్నా కూడా వెలిగించవచ్చు. అసలు పోలి పాడ్యమి అనే పేరు ఎందుకు వచ్చింది, పోలి అంటే ఏంటి అనే సందేహాలు మీకు చాలామందికి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి. అమావాస్య నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ అమావాస్య వచ్చే వరకు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే తలంటి స్నానాలు చేసి అందరూ కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఉదయం సాయంత్రం ఈ నెల రోజులు కూడా ఆ శివుని సంరక్షణలో లీనమై ఉంటారు. అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజను ఆచరించే వాళ్ళు కూడా ఈ విధంగా గుమ్మం దగ్గర దీపాలు వెలిగించవచ్చండి. కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇలా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది ఆకాశ దీపం కూడా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో నేనైతే ఉదయం నాకు కుదరకపోతే సంధ్యా సమయంలో కూడా పెట్టుకుంటున్నాను. సో బ్రహ్మ ముహూర్తంలో పూజను ఆచరించినప్పుడు కంపల్సరిగా ఉదయం పెడుతూ ఉంటానండి. నది స్నానం ఆచరించి పోలి ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు కదండి. అయితే నది స్నానం ఆచరించలేని వాళ్ళు ఇంట్లోనే తలంటి స్నానం చేసి తులసి కోట ఉంటుంది కదా, ఆ కోట దగ్గర ఈ పోలి ఒత్తులు వెలిగించవచ్చు. ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు ఇంట్లో బావి కానీ ఏదైనా బోర్ ఉంటుంది కదండి, అక్కడ మీరు స్నానం ఆచరించి ఆ బావిని గంగాదేవిగా మనం భావించుకొని అక్కడ పోలి ఒత్తులు వెలిగించి వదిలేయచ్చు. ఎలా వదలాలి ఒత్తులు అనేది కూడా వివరిస్తానండి. సో మా ఇంట్లో అయితే బావి లేదు, తులసమ్మ లేదు. సో అందువల్ల నేను ఎక్కడ పోలి ఒత్తులు వెలిగించి వదులుతాను అంటే ఈ విధంగా అయితే మా ఇంట్లో నిత్య పూజ చేసుకున్నాను కదా, ఆ దేవుడి పూజా మందిరం దగ్గరే మనం ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనము ఈ విధంగా పసుపు మొత్తం రాసేసి సో అక్కడే బియ్యం పిండితో కానీ ముగ్గుతో కానీ పద్మ ముగ్గు వేసేసి బంధన రేఖలు గీసేసి పసుపు కుంకుమ అక్షింతలు చల్లేసేసి ఈ విధంగా ఒక బేషన్లో వెడల్పు లాంటిది తీసుకోండి, ఇత్తడిదున్న స్టీల్దున్న తీసుకొని అందులో నీళ్లు నింపేసి, నిండుగా అవసరం లేదండి, సగం వరకు నింపేసుకొని మనం ఎక్కడైతే ముగ్గు వేసామో అక్కడ పెట్టేసుకోండి. సో నేను ఒత్తులు ఎలాగ వెలిగిస్తాను, ఎలా వదులుతాను అనేది కూడా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసినది పోలి కథ అండి. పోలి పాడ్యమి రోజు ఈ విధంగా ఒత్తులు వెలిగించడం వల్ల స్వర్గలోకానికి దారి దొరుకుతుందని మన పూర్వీకుల నుంచి ఆచారం అండి. సో అసలు పోలి పాడ్యమి ఎందుకు వచ్చింది, పోలి అంటే ఏంటి అనేది అయితే మీకు వివరిస్తాను, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయితే చాలా చాలా గొప్ప కుటుంబం అండి, పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉంటారండి. సో 5వ కోడలే చాలా చాలా చిన్న కోడలు అనమాట. సో ఈ 5వ కోడలు తన పుట్టింటి నుంచే పూజలు ఆచార సాంప్రదాయాలు పాటించడం చాలా బాగా తెలుసు. సో ఆ కోడల పేరే పోలి అండి. అయితే ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా నా కోడలు నాకంటే ఎక్కువగా పాటిస్తుంది, అందరూ ఆమెని గొప్పగా మెచ్చుకుంటున్నారు అని చెప్పి ఆ అత్తగారు ఆమెని నలుగురిలో చెడ్డదాని చేయటం కోసం, అసలు పూజనే చేయనీయకుండా చేయటం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండేది. సో తను ఎక్కడికి వెళ్ళినా కూడా తన నలుగురు కోడల్ని మాత్రమే తీసుకెళ్తూ ఉండేది. అయితే కార్తీక మాసం వచ్చినప్పుడు పోలి మిగిలిన రోజుల్లో కంటే కార్తీక మాసంలో ఇంకా స్పెషల్ కాబట్టి ఉదయాన్నే లేచి పూజను ఆచరించాలి, ఎలా అయినా సరే నేను దీపం పెట్టుకోవాలి అనేది బాగా తాపత్రయపడేది. కానీ తన అత్తగారు ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు తన నలుగురు కోడళ్ళు మాత్రమే తనతో పాటు తెల్లవారుజామున నది స్నానానికి తీసుకెళ్ళి అక్కడ పూజలు అయితే ఆచరించేది. కానీ ఈ 5వ కోడళ్ళు మాత్రం పూజ చేయనీకోకుండా చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. తన దగ్గర ఉన్న పూజా సామాన్లన్నీ కూడా దాచిపెట్టేసి తనకి కొంచెం కూడా టైం అనేది లేకుండా ఎక్కువగా పనిని ఒప్పచెప్పుతూ తనకి అసలు పూజ చేసుకునే అంత
అంత గ్యాప్ కూడా ఇవ్వనీయకుండా చాలా చాలా ఇరకాటంలో పెడుతూ ఉండేది. అయినా కూడా ఆ పోలి అనే ఆమె అస్సలు తన సహనాన్ని కోల్పోకుండా అందరూ కూడా నది స్నానానికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోయినా సరే పనులన్నీ కూడా చకాచకా చేసి తను పూజ చేసుకోవడానికి ఏమీ లేకపోయినా తన వాకిట్లో ఉండే పత్తి చెట్టు నుంచి కొంచెం దూది తీసి ఒత్తిని తయారు చేసి తన ఇంట్లో మజ్జిగ చేసే కవ్వ ఉంటుంది కదా, కవ్వానికి ఉన్న వెన్నపూసని తీసి ఆ ఒత్తికి రాసి ఆ దీపం వెలిగించేదండి. కానీ ఎవ్వరూ చూడకుండా ఉండటం కోసం దాని మీద బుట్ట బోర్లించేది. సో ఎంతో ఆడంబరాలు అట్టహాసాలకు పోకుండా తను మనస్ఫూర్తిగా ఒక చిరు దీపం వెలిగించినా కూడా ఆ భగవంతుడు పోలి పూజను మాత్రమే స్వీకరించాడండి. సో మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఎన్నో ఆడంబరాలకు పోయినా కూడా ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు, వాళ్ళ పూజని అస్సలు స్వీకరించడని ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చండి. సో ఇంకా ఆ పోలి పాడ్యమి రోజు స్వర్గలోకానికి తీసుకువెళ్ళటం కోసం స్వయంగా ఆ భగవంతుడే కొంతమంది దేవతలతో రెక్కల విమానంలో ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చాడు. సో ఆ విమానం చూసి స్వర్గలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి వచ్చాడు అని పోలి అత్తగారు నలుగురు కోడళ్ళు సంబరపడ్డారు. కార్తీక మాసంలో ప్రతిరోజు మేమే పూజలు చేశాము, నది స్నానాలు ఆచరించాము అని అనుకొని సంబరపడేవాళ్ళు. కానీ ఎవరూ చూడకోకుండా ఏ పూజా సామాన్లు అందుబాటులో లేకపోయినా మనస్ఫూర్తిగా చిరుదీపం వెలిగించినందుకైనా సరే పోలి పూజని చూసిన ఆ భగవంతుడు పోలిని మాత్రమే స్వర్గలోకానికి తీసుకువెళ్ళటం కోసం రెక్కల విమానంలో ఒక్కరికి మాత్రమే స్థలం ఉందండి. అయితే ఈ పోలిని కాళ్ళు పట్టుకొని వేలాడపడేవాళ్ళు ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు. సో మీకు అర్హత లేదు, మీరు రావటానికి వీలు లేదు అని చెప్పి ఆ భగవంతుడే ఆ కాళ్ళను విడిపించేశాడు. సో ఈ విధంగా ఈ పోలి పాడ్యమి రోజు ఈ పోలి అనే ఆమె గురించి కథ చెప్పుకుంటూ మనం ఈ ఒత్తులు వెలిగిస్తూ ఉంటాము. ఈ కార్తీక మాసం అన్ని రోజులు మనము ఎన్ని రోజులైతే మనం ప్రతిరోజు పూజను ఆచరిస్తామో అన్ని రోజులు ఫలితం ఈ పోలి పాడ్యమి రోజు మాత్రం కంపల్సరిగా మనకి లభిస్తుందండి. సో అందుకోసమే ఎప్పుడు ఏ రోజు మీరు పూజని సక్రమంగా ఆచరించలేకపోయినా ఈ పోలి పాడ్యమి రోజు మాత్రం మనస్ఫూర్తిగా ఈ 33 ఒత్తులు వెలిగించి మీరు ఆ దేవునికి నమస్కారం చేసుకున్నట్లయితే కంపల్సరిగా స్వర్గలోకానికి దారి లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. చూశారు కదండి, నేనైతే ఇంట్లోనే ఈ విధంగా బేషన్లో వాటరు పెట్టేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి అరటి తుప్పలు లేకపోయినా ఇలా కొబ్బరి చిప్ప షెల్ ఉంటుంది కదా పైన, ఆ పెంకులో ఈ 33 ఒత్తులు పెట్టి వెలిగించుకొని ఒక టెంకాయ సమర్పించుకొని మనం వడపప్పు చలివిడి ఇలా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రోలు రోకలి ఇసురు రుబ్బురాయి ఇలాంటివన్నీ కూడా గౌరమ్మగా భావించుకొని ఈ విధంగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని పూజలు అయితే పెట్టుకోవచ్చండి. చూశారు కదండి, ఈరోజు పూజ అయితే ఇదండి. మనం పోలి పాడ్యమి రోజు 365 ఒత్తులు ఎవరి పేరు మీద వెలిగించాలనుకున్నామో వాళ్ళ పేరు మీద కూడా వెలిగించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే నా పూజ కంప్లీట్ అయిందండి. సో మీకు పోలి పాడ్యమి కథ కూడా వివరించాను కదా, సో ఆ కథనే మనము చదువుకొని పూజ చేసుకోవాలండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.